పొయ్యి మీద కాలీఫ్లవర్ పెట్టి ఇదిగోండి మనం ఇవాళ రెసిపీ చేయబోతున్నాం. అద్భుతమైన కాలీఫ్లవర్ మటర్ కర్రీ. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కర్రీ అయితే. అసలు ఏమంటారు, మార్నింగ్ వండితే ఈవినింగ్కి కూడా బాగుంటుంది. టిఫిన్ బాక్స్లో, లంచ్ బాక్స్లో, ఎనీ సీజన్లో బాగుంటుంది. చాలా చాలా టేస్టీ కర్రీ. ఆ రెసిపీ ఇవాళ చేయబోతున్నాం. ఇది ఒక టిప్ అండి. టిప్స్ అన్ని లాస్ట్కి చెప్తాను చూడండి, ఎందుకంటే రెసిపీ లేట్ అయిపోతుందని అందరు గొడవ చేస్తున్నారు. సో ఇట్లాగ ఒక 2-3 మినిట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు నేను వేడి నీళ్ళలో వేసి కడుగుతాను ముక్కలు కట్ చేసి. సో ఇదిగోండి, మంచిగా ఒక 1/2 లీటర్ నీళ్ళు తీసుకున్నాను. కాలీఫ్లవర్లో అంత పెద్ద పువ్వు కదా, 1/4 తీసుకున్నాను నేను. 200 గ్రామ్స్ ఉంటుందండి ఇది మ్యాక్సిమం. దీనికే మనకి 5-6 సరిపోను కర్రీ వస్తుంది. ఇదిగోండి కాలింది, ఆ స్మెల్ చాలా బాగుంటుంది. ఇదిగోండి గ్రీన్ పీస్, పచ్చి బఠానీలు ఒక 50 గ్రామ్స్ ఒలిచినాక. ప్యాకెట్స్ దొరుకుతాయిగా 50 గ్రామ్స్. నేనైతే 1/2 కిలో తెచ్చుకుంటాను, ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాను. ఇవాళే ఫ్రెష్గా వచ్చినాయి, కిలో తెప్పించాను. కొంచెం ఉప్పు వేస్తున్నాను, ఒక 1/2 స్పూన్. దట్స్ ఆల్. హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ చాలు, మీడియం ఫ్లేమ్ అయితే 1 విజిల్ చాలు. ఎందుకంటే మనకి తర్వాత కూడా కర్రీ ఉడుకుద్ది. ఇది విజిల్ వచ్చే లోపల మనం మిగతాది ప్యూరీ రెడీ చేసుకోవచ్చు. సో నేను ఇది వెనకకు పెట్టేస్తున్నా. ఇక్కడ విజిల్స్ వస్తాయి. 1 విజిల్, ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. హైలోనే ఉంది అది. 2 విజిల్స్ రాగానే బంద్ చేస్తా. ఇది నా చేతిలో చూడండి, ఒకటే ఒక జాపత్రి, చిన్న చెక్క ముక్క, 1 యాలుక, ఒక 3 లవంగాలు, కొద్దిగా షాజీరా, ఒక బిర్యానీ ఆకు, చక్కగా కొంచెం మెంతి కూర వేస్తున్నాను, 1 కట్ట. ఇది కడిగినా కదా ఇప్పుడే, తడి తడిగా ఉంది. యో 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 కూల్, సైలెంట్. 1 రెబ్బ పుదీనా, ఎక్కువ వద్దు. అసలు దీని పోపుతోనే సగం టేస్ట్ వచ్చేస్తుందండి దీనికి. ఒకటే 1 ఉల్లిపాయ పెద్దది, అండ్ ఒక 4-5 పచ్చిమిరపకాయలు. పోపు బాగుంది కదా. సిమ్ చేసుకొని, ఉల్లిపాయ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇదిగోండి 1 టీ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాం, గుర్తుంది కదా మీకు. ఇందులో నేను ఒక 1 టీ స్పూన్ నిండుగా వేస్తున్నా ఉప్పు, కొంచెం ఎక్కువే ఉంది కానీ తక్కువ లేదు. అండ్ 1 టీ స్పూన్ కారం వేస్తున్నా. సో ఇది మన అదిరిపోయే కాలీఫ్లవర్ మటర్ మసాలా. మటన్ కాదు, మటర్, బఠానీ. ఇప్పుడు ఒక 3 టమాటాలు గుజ్జు చేసి తీసుకొచ్చాను, అది వేసేస్తున్నాను. పచ్చి టమాటాలు వండలేదు, జస్ట్ స్టార్టింగ్ ఆ ఎడ్జ్ ఉంటుంది కదా, అది తీసేసి కట్ చేసి మంచిగా మెత్తగా గ్రైండ్ చేస్తే ఇది పరిస్థితి. ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది కదా. శారీ బాగుందా? మన ఎల్పిటి మార్కెట్ దగ్గర వస్త్రవేదిక ఉంది కదా, వాళ్ళది కర్మన్ ఘాట్లో కూడా ఉంది. చాలా నచ్చుతాయి మీకు చీరలు, అక్కడ తీసుకున్నాను ఈ చీర. సిమ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు దాని సంగతి చూస్తా. బలవంతంగా ఎప్పుడు కూడా విజిల్స్ తీయకండి, ఇంకా ఉంది ప్రెషర్. మనకి ఇది ఒక 2-3 మినిట్స్ ఉండొచ్చు, ఈ లోపు అది వచ్చేస్తుంది. చూసారా టైం ఎట్లా బ్యాలెన్స్ చేస్తామో మనం. ఆడవాళ్ళందరూ అంతే, ఎక్కడ టైం వేస్ట్ చేయరు. సో నేను వీడియో షార్ట్గా ఉంటాను అని చెప్పి మధ్యలో ఏం ముచ్చట్లు పెట్టట్లేను. టిప్స్ కానీ, హెల్త్ బెనిఫిట్స్ కానీ, ఎనీథింగ్ చివర్లో పెడతాను చూడండి. సో వావ్, ఆయిల్ బయటకు వస్తుంది చూసారా. ఇంకోండి కలర్ ఎంత బాగా వచ్చింది కలర్. సో ఇదిగోండి చక్కగా వచ్చేసింది. వాటర్తో సహా ఉడికింది, గ్రీన్ పీస్తో సహా. వాటర్తో సహా పోసేస్తున్నా, అందుకే ఎక్కువ నీళ్ళు పోసా. దీనిలో ఉన్న ఏ న్యూట్రియంట్ ఎటు పోలేదు. అండ్ మనం ఫస్ట్ కాల్చడం వల్ల స్మోకీ స్మెల్ వస్తుంది కర్రీకి, విచ్ ఈస్ వెరీ నైస్. ఇప్పుడు హైలో పెడుతున్నా. దాదాపు 4-5 మినిట్స్ ఉడికింది టమాటో. చక్కగా ఒక్కసారి కలబెట్టి ఉప్పు కారం చూడండి, నాకు సరిపోద్దని నమ్మకం ఉంది. కడుక్కొచ్చుకుంటా. ఇదిగోండి మూత పెట్టేస్తున్నాను. 2 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉన్న వాటర్ని బట్టి. అదే మీకు వాటర్ తక్కువ ఉందనుకోండి, లో ఫ్లేమ్ పెట్టండి. వాటర్ని మీకు సరిపోని మంచిగా ఉంది, సో హై ఫ్లేమ్ మీద మూత పెట్టేస్తున్నా. వావ్, మంచిగా ఉడుకుతుంది, నైస్. ఇగోండి పచ్చి బఠానీలు చక్కగా 1 కేజీ తెచ్చుకున్నాము. ఇవేం చేస్తామంటే ఇవాళ కొన్ని వాడతాను నేను దీనికి. ఇంకో కర్రీ కూడా చేసేది ఉంది, గ్రీన్ పీస్ పులావ్. చాలా బాగుంటుంది, మన ఛానల్లో ఉందా
లేకపోతే నేను చేస్తాను. గ్రీన్ పీస్ విత్ క్యాప్సికమ్ వేసి చేస్తాము, సూపర్ ఉంటుందండి ఆ పులావు. చేయలేదు, ఘీ రైస్ అంటారు దాన్ని. సో దానికోసం, ఇట్లాంటి వాటి కోసం గ్రీన్ పీస్ హెల్త్ బెనిఫిట్స్ లాస్ట్లో చెప్పాను చూడండి, చాలా చాలా మంచిది. అయిపోయింది, ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు ఈ టెక్స్చర్ వచ్చిందంటే కట్టేసి చల్లారాక మనకు కావాల్సిన టెక్స్చర్ వస్తుంది. నేను కొంచెం వేయాల్సినవి ఉన్నాయి, ఇదిగోండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఆల్రెడీ అందులో మనం రా మసాలా వేసినాం కాబట్టి 1/2 టీ స్పూనే మామ. ఇది 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఒకసారి కలబెట్టేసి సిమ్ చేస్తాను. ఇంకా కూర కలర్ చూసారా, ఈ కలర్ ఎలా వచ్చింది అనే దానికి అన్నీ లాస్ట్లో ఉన్నాయి. ధనియాల పొడి అది కూడా వేసి ఒక 30 సెకండ్స్, గిన్నెలో ఉన్న వేడి చాలు, 30-40 సెకండ్స్లో. ఎందుకంటే వేయించి కొట్టిన ధనియాల పొడి, అది పచ్చి ధనియాల పొడి కాదు. సో 30 సెకండ్స్ 1 మినిట్ అవి వేడి సరిపోతే కట్టేస్తున్నాం. హ్యాండ్స్ అప్. అండ్ సూపర్ యమ్మీ కాలీఫ్లవర్ కర్రీ రెడీ. మీకు ఎప్పుడైనా టొమాటోస్ ఇంకా రెడ్గా రావాలి అంటే కనుక పైన ఉన్న తొక్క కూడా కట్ చేసేయండి. ఉడకబెట్టి తీయటం కాదు, ముందే మనం తొక్క కొంచెం ఘాట్లు పెట్టి ఇట్లా తీసేస్తే లేయర్స్ కింద వచ్చేసి ఆ టొమాటోని గ్రైండ్ చేస్తే ఇంకా మంచిది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది, మీ ఇష్టం. నేనైతే ఇవాళ తొక్క తీయకుండానే పెట్టాను. ఇంకా గ్రీన్ పీస్ గురించి అయితే చెప్పక్కర్లేదండి. నిజంగా మనం కొలెస్ట్రాల్ తగ్గాలి అనుకుంటాము, ప్రోటీన్ పెరగాలి అనుకుంటాం. ప్రోటీన్ ఎప్పుడైతే ఇంటేక్ ఎక్కువ ఉంటుందో కొలెస్ట్రాల్ ఆటోమేటిక్గా తగ్గుద్ది. ఆ ప్రోటీన్ హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్ గ్రీన్ పీస్. మనకి నాన్ వెజ్ తింటేనే, చికెన్ మటన్ తింటేనే ప్రోటీన్ వస్తుంది అనుకుంటే అది రాంగ్ ఎజంప్షన్. 5 ఎసెన్షియల్స్ ఉంటాయన్నమాట, అందులో గ్రీన్ పీస్ ఒకటి. వెజిటేరియన్స్కి ఆ గ్రీన్ పీస్ ఫస్ట్ ప్లేస్కి వస్తుంది. చాలా మంచిది, ప్రోటీన్ రిచ్ ఉంటుంది. అండ్ ఇన్ఫ్లమేషన్, బాడీలో ఎక్కడైనా వాపులు నొప్పులు ఉంటే తగ్గించడంలో గ్రీన్ పీస్ బాగా పనిచేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చాలా ఉన్నాయి. బ్లడ్ ప్రెషర్ కూడా చాలా మంచిది గ్రీన్ పీస్. చాలామందికి కాలీఫ్లవర్ కూర ఏం బాగుంటుంది, కుదరదు. అదంతా ఏంటంటే మనం నమ్మేది కాదండి, అది వేరే ఎవరో అన్నది నా దృష్టిలో అయితే. అంటే ఆ కూర నీకు చేయటం బాగా రాదులే, నువ్వు ఎప్పుడు చేసినావు కనుక, ఇట్లాంటి మాటలన్నీ కొంతమంది అంటుంటారు ఇంట్లో. నువ్వు చేసావు, పక్కింటి వాళ్ళు చేస్తే అదే కర్రీ, మనం చేసిన కర్రీ పక్కింటి వాళ్ళు చేశారంటే ఇదేదో బాగుంది అంటే ఏంటంటే ఇంప్రెషన్తో, ప్రీ ఒపీనియన్తో తింటున్నారు వాళ్ళు. మనం చేస్తే బాగోదు. తప్పండి, అది చాలా తప్పు. ఒక నమ్మకాన్ని అపనమ్మకం కింద మీరు మారుస్తున్నారు. వాళ్ళలో ఇంకా నమ్మకాన్ని పెంచండి. అంటే అరే అది బాగున్నా కానీ నువ్వు ఇంకా బాగా చేస్తావు కదా అని ఒక మాట అంటే అసలు అంతకు 100 రెట్లు ఎక్కువ చేయడానికి ఇంట్లో వాళ్ళు ట్రై చేస్తారు. సో నమ్మకాన్ని పెంచాలన్నా, అపనమ్మకాన్ని కలిగించాలన్నా అది మన చేతుల్లోనే ఉంది. వాళ్ళు నమ్మితే మనం నమ్మినట్టు ఉండటానికి ట్రై చేస్తారు. మనం నమ్మకపోతే ఎలాగో నమ్మట్లేరు కదా, ఇప్పుడు ఏముంది నేను వీక్ చేసేది, చలో అదే చేద్దాం అన్నట్టు ఉంటుంది. సో వాళ్ళలో ఒక మార్పుని పెంచుతారా తగ్గిస్తారా అనేది మన పర్సెప్షన్ మ్యాటర్స్. కాబట్టి ఎప్పుడు కూడా ముఖ్యంగా కాలీఫ్లవర్, కాకరకాయ, క్యాబేజ్ ఇట్లాంటి కర్రీస్ విషయంలో నమ్మకంతో మాట్లాడండి. మీరు బాగా చేయగలుగుతావు, నువ్వు బాగా చేస్తావు, ఇంకేదన్నా ట్రై చేయలేకపోయావు, ఇట్లా నా ఒపీనియన్ ఇది. కాలీఫ్లవర్ ఎప్పుడు కూడా ఇట్లాగా కొన్న తర్వాత కడగక ముందు పువ్వుతో సహా కనుక మనం సిమ్లో పెట్టి ఇట్లా పెడితే కర్రీకి స్మోకీ స్మెల్ వచ్చి టేస్టీగా ఉంటుంది. 2 లోపల ఉన్న పురుగులన్నీ ఇట్లా కొడితే మనకి బయటకు వచ్చేస్తాయి, ఉంటే ఒకవేళ ఇట్లా దులుపుకుంటే వచ్చేస్తాయి. అందుకని ఇట్లాగ పెట్టడం పాతకాలం వాళ్ళు బొగ్గుల మీద పెట్టేవాళ్ళు, మనం ఇలా పెడుతున్నాం. కాలీఫ్లవర్లో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. వైటమిన్ సి, వైటమిన్ కే చాలా తక్కువ వాటిలో ఉంటుంది. సి కొన్నిట్లో ఉంటుంది, వైటమిన్ కే తక్కువ వాటిలో ఉంటుంది. హెవీ బ్లీడింగ్ని కంట్రోల్ చేస్తుంది, మనకి బ్లడ్ బయటికి పోకుండా. మెన్సెస్లో ఉన్న పిల్లలకి, పీరియడ్స్ ఉన్న పిల్లలకి చాలా మంచిది. అండ్ ఇది ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. వైటమిన్ సి అండ్ కే ఉండటం వల్ల కాదు, హై రిచ్ సోర్స్ ఆఫ్ ఫోలేట్ అండి. ఫోలేట్ అంటే ఏంటంటే మన బాడీలో సెల్స్ ఉంటాయి కదా, సెల్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది ఫోలేట్ అనేది. అది కూడా తక్కువ వాటిలో ఉంటుంది, కాలీఫ్లవర్లో ఉంది. ప్రెగ్నెన్సీ టైంలో తింటే కనుక వాళ్ళకి పుట్టబోయే పిల్లలకు కూడా మంచిది. అండ్ థైరాయిడ్ అప్పుడు కాలీఫ్లవర్, క్యాబేజీ తినొద్దని చెప్తారు, కాదు ఇంత మోతాదు మాత్రమే తినండి అంటే మీరు కన్ఫ్యూజన్లో ఉంటారని మొత్తానికే మానేయమంటారు.
లిమిటెడ్గా తినొచ్చు కాలీఫ్లవర్ క్యాబేజ్ అనేది. రెగ్యులర్గా థైరాయిడ్ లేని వాళ్ళు తిన్నంత ఫ్రీక్వెంట్గా కాకుండా లిమిటెడ్గా తినొచ్చు, ఏం కాదు, చాలా మంచిది కాలీఫ్లవర్. ఈ కూర ఇంత మంచి రెడ్ కలర్ రావడానికి కారణం ఏంటంటే మనము కారంని ఆయిల్లో వేసాం, గుర్తుందా? అది మెయిన్ రీజన్. అదే మీరు కూరలో వేసుంటే ఈ కలర్ రాదు. ఆయిల్లో వేస్తే ఏంటంటే ఆయిల్లోకి వెళ్ళగానే కెమికల్ రియాక్షన్, ఆ కలర్ ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యి చాలా మంచి కలర్ వచ్చేస్తుంది కర్రీకి.